అందరికీ నమస్కారం అండి. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది ఒక అవధూత చరిత్ర, ఒక సాధకుడి జీవన యానము. ప్రకాశం జిల్లాలో వాలేటివారిపాలెం మండలంలో మాలకొండ సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలసిన స్థలం అది. వారంలో ఒక్క శనివారం రోజు మాత్రమే శ్రీ స్వామివారికి అర్చనలు జరుగుతాయి. మిగిలిన 6 రోజులు ఆ దేవాలయం మూసేసి ఉంటుంది. కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారం అది. 6 రోజుల పాటు లక్ష్మీ నరసింహస్వామిని ఋషులు దేవతలు పూజిస్తారని, ఒక్క శనివారం రోజు మాత్రమే మానవులు పూజించటానికి అర్హత ఉందని అక్కడ స్థల పురాణము. ఇక్కడ స్వామివారిని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. మాలకొండకు దక్షిణ దిశగా మొగలిచెర్ల వాస్తవ్యులు శ్రీ పవని శ్రీధర్రావు, నిర్మలా ప్రభావతి దంపతులు. మొగలిచెర్ల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా వీరి కుటుంబానికి చాలా మంచి పేరుంది. మాలకొండ దేవస్థానానికి శ్రీధర్రావు గారు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా ఉండేవాడు. ప్రతి శనివారము దంపతులు క్రమం తప్పకుండా మాలకొండ వెళ్ళి స్వామిని దర్శించి వచ్చేవారు. ఆ రోజుల్లో మాలకొండపైకి వెళ్ళటానికి ఎలాంటి రోడ్డు సౌకర్యము లేదు. అందువలన కొండ కిందనే బండి నుంచి దంపతులిద్దరూ మెట్ల మార్గం గుండా పైకి నడిచి వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవారు. డిసెంబర్ నెలలో ఒకరోజు శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్ళి ఆ కొండలోనే కొద్దిగా దిగువన ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళారు. పార్వతీదేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలో మలచబడ్డ శివాలయం నుంచి ఒక దిగంబర యువకుడు మెల్లగా దిగి రావటం చూశారు. జనసంచారం లేని ఈ కొండ మీద ఈ దిగంబర యువకుడెవరు అనే సందేహం శ్రీధర్రావు గారికి కలిగింది. ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు. శ్రీధర్రావు గారి కుతూహలము రెట్టింపైంది. కొండ దిగి అక్కడ ఉన్న స్థానికులను, మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న వ్యక్తిని చూశారా అని అడిగారు. ఈ మధ్య తాము కొండ మీదకి వెళ్ళినప్పుడు అతను కనపడ్డాడని, తపస్సు చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాడని, పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తన నివాసంగా మార్చుకున్నాడని తెలిపారు. నిజంగా తపస్సు చేసుకోవటానికే ఇక్కడికి వచ్చాడా, లేక ఇంకేదైనా ఆశించి ఇక్కడికి వచ్చాడా అని అనేక సందేహాలు శ్రీధర్రావు గారికి కలిగాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రీధర్రావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం దగ్గరికి వెళ్ళారు. తలుపు మూసి ఉంది. అక్కడే అరుగు మీద కూర్చున్నారు. 10-15 నిమిషాలు గడిచిపోయాయి. తలుపు తీసుకుని ఆ యువకుడు బయటికి వచ్చాడు. శ్రీధర్రావు గారికి అప్పటిదాకా వేధిస్తున్న ఒక్క సందేహము కూడా మనసులో గుర్తులేదు. ఏమడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నోటి నుంచి బయటికి రాలేదు. ఏదో మాయ, ఏదో వింత అనుభూతి. అలాగే నిల్చుండి ఉండిపోయారు. ఆ యువకుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. కొద్దిసేపటికి శ్రీధర్రావు గారికి పరిసరాలు తెలిసొచ్చాయి. మీరు అని మాత్రం అనగలిగారు. చెయ్యెత్తి ఒక్క క్షణం ఆగమన్నట్లు సైగ చేశాడా యువకుడు. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి ఒక చిన్న కాగితము పెన్ను తీసుకొచ్చి, నేను ప్రస్తుతం మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తర్వాత మాట్లాడతాను అని వ్రాసిచ్చాడు. శ్రీధర్రావు గారు నమస్కారం చేశారు. అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. కొద్దిసేపు అక్కడే నిల్చుని ఇక తాను వెళ్ళి వస్తానన్నట్టుగా తల ఊపి ఆలయంలోకి వెళ్ళిపోయాడు. శ్రీధర్రావు గారు కొండ దిగి తిరిగి మొగిలిచెర్లకు ప్రయాణమయ్యారు. ఈ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి ఆలయము ఒంగోలు జిల్లాలో కందుకూరు పట్టణానికి సమీపంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.